స్టూడియో ఇన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరూ చనిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం. తిరుమల శ్రీవారిని విరామ సమయంలో దర్శించుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వాదం అందించిన వేద పండితులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణీలు, చిన్నారులు, గిరిజనులు పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరూ చనిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం 3వ భవనంలో ఆమె రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ పరిచయమే. నా పేరు గుమ్మడి సంధ్యారాణి. సాలూరు నియోజకవర్గం, ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. నాకు నా మీద ఎంతో నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు గిరిజన శాఖ మార్చులు, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖని ఇచ్చి చాలా బాధ్యత పెంచి మరీ గౌరవించారు. ఈరోజు ఏకాదశి మంచి రోజని బాధ్యతలు తీసుకోవడానికని ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో, ముఖ్యంగా మా సాలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఇక్కడున్నాం. ముఖ్యంగా మొదటి సంతకం ఏంటంటే, గిరిజన ప్రాంతాలలో హాస్టల్స్లో ఎక్కువగా వర్షాలు పడినా, ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగిన పిల్లలకు జ్వరాలు రావటం, వాళ్ళు చనిపోవటం మనం ప్రతిసారి చూస్తున్నాం. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హాస్టల్స్ అన్నింటికి కూడా ఏఎన్ఎంలను పెట్టి పిల్లలకి ఆరోగ్య పర్యవేక్షణ జరిగేది. అలాగే మంత్లీ వన్స్ డాక్టర్లు కూడా వచ్చి చెకప్ చేసేవాళ్ళు. ఇది అప్పటి పరిస్థితి. గత 5 ఏళ్లుగా ఆ పరిస్థితి లేదు. ఏఎన్ఎంలను కూడా తీసేశారు. ఈరోజు ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక గిరిజన మహిళగా ఈరోజు ఆ బిడ్డలందరూ బాగుండాలని అన్నది నా మొదటి సంతకం ఈరోజు. ఎందుకంటే ఆ సంతకం ఎందుకు పెట్టాము అని అంటే, పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, మొత్తం 544 స్కూల్స్లో టోటల్గా అందరినీ వేయడం జరుగుతుంది. అలాగే స్త్రీ సంక్షేమ శాఖలో అయితే పూర్తి పౌష్టికాహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. పౌష్టికాహార లోపంతో ఏ బిడ్డ చనిపోకూడదు, పౌష్టికాహార లోపంతో ఏ తల్లి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా నాకు ఇచ్చిన 2 శాఖలు ఎంతో బాధ్యతాయుతమైనటువంటివి, ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటివి. ముఖ్యంగా ప్రాధాన్యత ఉంది అంటే సమస్య ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరి సహకారంతో ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు ఉంటే, అంటే మీ నాలెడ్జ్కి వచ్చిన సమస్య ఏదైనా దయచేసి నాకు తెలియజేయమని మీ పత్రికా సోదరులందరికీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక బాధ్యత అప్పచెప్పారు నాకు మంత్రిని. కాబట్టి నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, మీ అందరికీ తెలుసు. కానీ పని చేయగలిగిన నమ్మకం ఉంది. త్రికరణ శుద్ధితో పనిచేస్తాను కాబట్టి, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఎక్కడైనా సమస్య ఉంటే మా అందరికంటే ముందు మీకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి మాకు తెలియచేయండి. ఖచ్చితంగా మా శాఖ పరంగా నాకున్న అధికారులు కానీ, 2 శాఖల్లో ఉన్న అధికారులు అందరి తాలూకా సహాయం తీసుకొని ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏ ఇబ్బందులు పడుతున్నా ఆ ఇబ్బందుల్ని పునరావృతం కాకుండా, అవి రిపీటెడ్గా రాకుండా ఖచ్చితంగా మహిళల రక్షణ కానీ, విద్యార్థుల రక్షణ కానీ, గిరిజనుల రక్షణ కానీ ప్రధానంగా మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. మాటల మాంత్రికుడు, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి మెట్టు కాలిబాట గుండా నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. రేపు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి త్రివిక్రమ్ తిరుమలకు రావడం విశేషం. తన మిత్రుడు అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో త్రివిక్రమ్ తిరుమలకు వచ్చారని కొందరి వాదన.
నీ కౌరు అడ్డమన్నారు నువ్వే ముందర ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర నీటి పారుదల మంత్రి నిమ్మల రామానాయుడును రైతులు కలిసి సమస్యలు తెలిపారు. దీనిపై మంత్రి రామానాయుడు స్పందిస్తూ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలనలో వ్యవసాయం తిరోగమనం రివర్స్లో ఉన్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అన్నటువంటి రాష్ట్రంలో, అందులో కూడా పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో కూడా క్రాప్ హాలిడేలు తీసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ రైతాంగానికి వచ్చింది అని అంటే ఇప్పుడే చెప్తూ ఉన్నారు రైతు నాయకులు. గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువకు సంబంధించి కానీ, ఒక్క డ్రైన్కి సంబంధించి కానీ, ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పాపాన్ని ఈ ప్రభుత్వం పోలేదు. సిల్ట్ మాట అటుంచి కనీసం ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనాల్స్లో ఉన్నటువంటి గొరబడెక్క కానీ, ఏదైతే కిక్కిర్స బీడు ఇటువంటిది ఏదైతే ఉంటుందో వాటికి కూడా మందు కొట్టేటువంటి స్ప్రే చేసేటువంటి పరిస్థితి కూడా, కలుపు మందు కొట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. వాస్తవంగా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా కూడా మరి అటువంటి రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడంతో మరి వేళ ఆకుమళ్ళు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి వేళ రైతాంగం ఉందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈవేళ ఏదైతే లాకులకు సంబంధించి మరి మరామతులు లేవు, కనీసం లాకులకి గ్రీజ్ కూడా పెట్టలేనటువంటి స్థితిలోనూ ఈవేళ ఆ చిన్నపాటి వర్షం వస్తే మరి వేలాది ఎకరాల ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి దుస్థితి అని చెప్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈవేళ ఏదైతే మరి ధాన్యం అమ్మి ఆల్రెడీ 2 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు ఈవేళ రైతులకి ధాన్యం బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి. ఆ సివిల్ సప్లై కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని ఇవాళ రైతుల్ని ముంచేసినటువంటి పరిస్థితి దుస్థితి. వాస్తవంగా ఏదైతే వ్యవసాయం అనేది, ఇరిగేషన్ అనేది రైతులకి సేవ చేసేటువంటి శాఖలు ఇవి. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు సేవ చేయడం అనేది మా అందరికీ కూడా పుణ్య కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయకుండా నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ప్రకృతి కూడా జగన్మోహన్ రెడ్డిని శపించిందేమో, అందుకే 11 సీట్లకి పరిమితం అయిపోయాడేమో అనిపించేటువంటి పరిస్థితి. అందుకే రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే అక్కడ ఖాళీ చేసినటువంటి ఖజానా కనిపిస్తూ ఉంది, మరి వీటినన్నింటినీ కూడా అధిగమించి ఆ కష్టపడి పంట పండించేటువంటి రైతాంగానికి తిరిగి వాళ్ళ ధాన్యం డబ్బులు ఇప్పించేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సిల్టు కోడ్ ఇటువంటివన్నీ కూడా 1 by 1 ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మరి ఎక్కడ కూడా చిల్లి గవ్వ లేకుండా చేశాడు. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి, ఖచ్చితంగా నేను కూడా ఒక రైతు బిడ్డగా కాబట్టి ఏదైతే ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆల్రెడీ ఇప్పుడు సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని చేత దీన్ని ఇప్పుడే ప్లాన్డ్గా 1 by 1 రివ్యూస్ పెట్టుకుని శాఖాపరంగా కూడా అన్ని జిల్లాల యొక్క సబ్జెక్ట్ని కూడా తీసుకుని 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుని కనీసం నెక్స్ట్ సీజన్ నుంచి అయినా సిల్ట్ తీసి ఇవన్నీ కూడా కాలువలు కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ ఇవన్నీ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. 100% ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. నాగేంద్ర కాలనీ, చెంచు కాలనీ, లంబాడిపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కనే డంపింగ్ యార్డ్ల చెత్త పేరుకుపోయింది. ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ చెత్త వల్ల ఎన్ని రోగాలు వస్తాయో అని భయపడుతూ జీవిస్తున్నామని తెలియజేస్తున్నారు. మురికి కాలువలోనే కాకుండా కృష్ణా కాలువలో కూడా చెత్త పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోవడం, అందులోనే మురికి నీరు కూడా కలిసిపోవడంతో దుర్వాసన వస్తుందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
అలాగే తూర్పు వీధి, గంగానమ్మ గుడి ప్రాంతాల్లో కూడా చెత్త విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు ఏ రోగాలు వస్తాయో, ఏ వైరస్లు వస్తాయో అని భయపడుతూ జీవిస్తున్నామని, ఏలూరు 1 టౌన్ ప్రాంతానికే ముఖ్యమైనదని మెయిన్ బజార్ బిర్లా బంప్ సెంటర్ అక్కడ గత కొన్ని నెలలుగా కాలువపై ఉన్న రాళ్లను తొలగించారు. కానీ ఇప్పటికీ ఆ పని పూర్తి చేయకుండా అలాగే వదిలేయటంతో ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు వారికి కావలసిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రతిరోజు ఈ ఏరియాకి వస్తారు. కానీ ఈ కాలువపై రాళ్లు తొలగించడంతో వాహనదారులు, పాదచారులు చాలా ఇబ్బంది పడుతున్నామని, దీనిపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించి ఏలూరులో పారిశుద్ధ్యాన్ని చక్కదిద్దుతారని ప్రజలు కోరుకుంటున్నారు. నేను హ్యాట్రిక్ గా గెలవడానికి కృషి చేసిన నా కార్యకర్తలకు రేపల్లె నియోజకవర్గం ప్రజలను ఎప్పటికీ మర్చిపోను. రేపల్లె నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాను అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. చాలా సంతోషం. ఏదైతే మా కుటుంబ సభ్యులైనటువంటి రేపల్లె నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నిన్న ఇవాళ కలుసుకోవటం, ఎందుకంటే ఒక అద్భుతమైన గెలుపు. హ్యాట్రిక్గా మూడోసారి మన జరిగిన ఎన్నికల్లో 40,000 పైచిలకు మెజార్టీ ఇచ్చి నన్ను అఖండ మెజార్టీతో గెలిపేయటం. దానికంటే ముందు 2019లో రాష్ట్రం అంతా ఓడిపోయినప్పటికి కూడా 23 సీట్లు తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా మంచి మెజార్టీతో ఆ రోజు గెలిపేయటం, నా మీద నమ్మకం పెట్టడం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా హయాంలోకి వస్తుంది, ప్రభుత్వంలోకి వస్తే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి మళ్ళా ఏదైతే కుంటపడిందో 2019లో అది మళ్ళా పునర్నిర్మాణం చేయగలం, మళ్ళా ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యంతో ఎప్పుడు నా వెంటే ఉంటూ ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మనం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత, ఎప్పుడు ఊహించినటువంటి బాధ్యత, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రాష్ట్రం క్యాబినెట్లో 2, 3 స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అంటే మనం చూసాం, ఈ రాష్ట్రంలో ఎన్నో రెవెన్యూ పాలసీస్ మారటం. మెడ్రాస్ రిజీమ్ ఉన్నప్పుడు, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన ఉన్నప్పుడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్ అయినప్పుడు పాలసీలు మార్పు. దాని తర్వాత 73 ROR యాక్టు, దాని తర్వాత ముఖ్యంగా 2014 బైఫరికేషన్ యాక్టు, ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ మొన్న 5 సంవత్సరాల్లో 2019-24లో ఏ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో పేద బడుగు బలహీన వర్గాల అందరికీ అన్యాయం జరిగే విధంగా పాలసీలు తెచ్చి కేవలం వాళ్ళ అనువాయులందరినీ కూడా బలపరిచే విధంగా చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన తప్పకుండా అధ్యయనం చేసి పాలసీలు మార్పుకి కారణం, అమలు తీరు, ఇవన్నీ కూడా ఆఫీసర్స్తో కూడా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా అధ్యయనం చేసి ఏదైతే పేదల హక్కు పూర్తిగా వారికి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఏదైతే రీసర్వే అని చెప్పేసి కూడా ఎంతోమంది పేదలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా పేదలు ఎంతోమంది రిప్రజెంటేషన్స్ 4 రోజుల్లో చాలామంది కూడా ఇవ్వడం జరిగింది. వాటిపైన కూడా అధ్యయనం తప్పకుండా మెరుగైన పాలన ఇవ్వాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలించే రాబోయే రోజుల్లో ఒక సువర్ణ అధ్యాయంగా, ఎందుకంటే రాష్ట్రంలో రాజధానితో నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులన్నీ ఏది కుంటపడినాయి అవన్నీ కూడా సత్వరంగా పూర్తి చేసి ఒక మంచి హిస్టరీలో, అంటే చరిత్రలోనే నిలిచిపోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాబోతా ఉన్నారు. కాబట్టి వారి యొక్క క్యాబినెట్లో నాకు స్థానం కలపడం, అది కూడా మన రేపల్ల నుంచి నేను ప్రాతినిధ్యం వహించడం, మన రేపల్ల కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హర్షణీయం. తప్పకుండా నా గొంతులో ప్రాణంత వరకు కూడా రేపల్ల అభివృద్ధి కోసం నేను చేయగలిగింది పూర్తిగా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.
పేదల స్థలాలలో ద్వారంపూడి అవినీతి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పేదవాడి స్థలాల పేరుతో కొమరగిరి ప్రాంతం నందు గత వైసీపీ ప్రభుత్వంలో భూమి కొనుగోలు మరియు ల్యాండ్ ఫిల్లింగ్ లో భారీ అవినీతి జరిగిందని, కొమరగిరి లేఅవుట్ లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి కొమరగిరిలో పేదలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్ ను హౌసింగ్ అధికారులతో కలిసి కొండబాబు సమీక్షించి లబ్ధిదారులతో మాట్లాడి కొమరగిరి లేఅవుట్ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొని మంచినీటి సరఫరా మరియు విద్యుత్ సమస్యలపై చేపట్టవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం కొండబాబు మీడియాతో మాట్లాడారు. కొంత భూమి 51 లక్ష, కొంత 47 లక్షలు. సాగరమాల్లో పక్క నుంచి ఆల్రెడీ ప్రాజెక్ట్ అవుతుంది, చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి 27 లక్షలకి ఇస్తారు రైతులు. ఇక్కడ 47 లక్షలు, 51 లక్ష. మధ్యలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ పేరుతో 66 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నారండి. ఫిల్లింగ్ దీనికి చూడండి, ఫిల్లింగ్లోని లాగేస్తారు, భూమి కొనుగోలులోని లాగేస్తారు. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పానండి, ఇది శంకుస్థాపన చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పుడు అబ్బా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నారు. ఆ రోజు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, మీ ద్వారా ప్రజలకు ఎవరికి సంతోషం లేదు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంతోషపడతాడు, సంపాదించుకోవడానికే ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాడు, భూమిలోని కొట్టేశాడు, ఫిల్లింగ్లోని కొట్టేశాడు అని ఆ రోజే చెప్పాను. ఈ రోజున 16,000 మందికి ఇల్లు ఇస్తే ఇక్కడ 218 మంది ఇప్పటికి 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం, ఎవరికి ఇష్టం లేదు, ఇక్కడ రావడానికి ఇష్టం లేక. ఏమండి ఇప్పుడే అమ్మ చెప్పింది, ఇల్లు కట్టుకున్న మంచినీళ్ళు లేవని చెప్పేసి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాం కమిషనర్కి, మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి. కరెంట్ సరిగ్గా లేదు, సదుపాయాలు లేవు, ఏమీ లేవు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు ఇచ్చి దాంట్లో కూడా కొట్టేశారండి. ఈ రోజున రేట్లోని కొట్టేశారు, బిల్డింగ్ పేరుతో చూపించి కోట్లాది రూపాయలు కొట్టేశారు. అందుకే ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాను మా ప్రభుత్వానికి, ఈ రోజున కొత్త ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి, అవన్నీ కూడా రికార్డ్ చేయాలి. ఏమండి గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండా మా మంత్రుల మీద జైల్లో పెట్టారు చాలా మంది. ఆఖరికి మా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టారు మీరు, ఏ అవినీతి చేయకుండా. ఈ రోజు నీ ప్రూఫ్తో చూపిస్తున్న అవినీతి అంతా కూడా, మీకు ఆధారాలతో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీరు. ఇందు మీద న్యాయ విచారణ జరిపాలి, రేపు పొద్దున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా చాలా మంది, కొంతమంది నివాసం ఉంటున్నారు, వాళ్ళకి సదుపాయాలన్నీ మలుగు సదుపాయాలు కల్పించేలా ప్రయత్నం చేస్తాం. దీని మీద ప్రభుత్వాన్ని నివేదించి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలో ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేసినందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అడ్వకేట్లు, స్టాంప్ రైటర్లు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు గల్లా మాధవి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో కృతజ్ఞతాభి కార్యక్రమం నిర్వహించారు. జగన్ రెడ్డి తెచ్చిన టైటిల్ యాక్ట్ జీవోలను, పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ రెడ్డి ఫోటోలతో ఉన్న పత్రాలను చించివేసి తమ నిరసనను తెలిపారు. ఎంతటి అణిచివేతకు గురయ్యారు, అభద్రతకు గురయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకి వారి ఆస్తి వారికి దక్కని పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మని చిత్రీకరించుకుంటూ స్టాంప్ పేపర్లు అవి కూడా రద్దు చేస్తామని చెప్పి ప్రచారం చేస్తూ, అలాగే డాక్యుమెంట్ రైటర్లకు కూడా పని లేని పరిస్థితి క్రియేట్ చేస్తూ, ఇక వాటి మీద హక్కు కూడా న్యాయవాదులకు కానీ లాయర్లకు కానీ లేదంటూ అది రెవెన్యూ శాఖ వారు మాత్రమే దాన్ని చూస్తారు అని చెప్పి రకరకాలైన చిత్ర విన్యాసాలు చేసి ప్రజల మనసులో భయాందోళనని సృష్టించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యలకు కూడా పాల్పడే విధంగా ఈ చట్టాన్ని మనం చూస్తూ వచ్చాము. ఆయన సొంత నియోజకవర్గంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోనే పద్మశాలి ఫ్యామిలీ ఒకరు వారి పత్రాలు వారి పేరు మీద లేని విధంగా వారు అంటే అమ్ముకోబోయి అది వారికి హక్కు లేదు అని తెలిసి వారు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇంకా మనం మర్చిపోలేము. గడిచిన నెల క్రితమే ఇది జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే ప్రజల్లో ఏమాత్రం ఒక భద్రత లేని భావాన్ని తీసుకొచ్చి ఈ ఆస్తులు కూడా ఆయన హస్తగతం చేసుకొని వాటిని తాకట్టు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనే ఒక కుట్రపూరిత చర్య
సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని అంటే ఆయన పరిపాలన, ఆయన నాయకత్వము, ఆయన మంత్రివర్గం కూడా ప్రజల మీద చూపించిన అణిచివేత కానివ్వండి, అభద్రత కానివ్వండి మనం గడిచిన 5 ఏళ్లలో చూస్తూ వచ్చాం. వీటన్నిటికీ ఒక ముగింపు చర్యగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారమే వచ్చి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన ఆయన 2వ సంతకాన్ని పెట్టి ప్రజల మనసుల్లో ఒక ఆనందాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపారు. గవర్నమెంట్ అంటే ప్రజల కోసం ఎల్లప్పుడూ వారి శ్రేయస్సు కోసం, వారి సంక్షేమం కోసం, భద్రత కోసం ఉండేదే కానీ వారిని అణిచివేస్తూ, వారిని భయాందోళనకి గురి చేస్తూ, వారికి ఎలాంటి సౌలభ్యాలు ఇవ్వకుండా వారిని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, నాశనం చేసే విధంగా గవర్నమెంట్ ఉండకూడదు. ఎలా ఉండకూడదో గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఎలా నాయకుడు అనేవాడు ఉండాలో మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చూపించారు, తెలుసు మనకి. అలాగే ఇక ముందు కూడా ఒక స్వర్ణయుగంలో కిందకు వెళ్ళబోతూ ఉన్నాము. అందుకు ముందు అడుగులుగా మనం 5 సంతకాలు చేయడం జరిగింది. ఉద్యోగ కల్పనలో భాగంగా నిన్ననే డిఎస్సి మనం జరుపుకున్నాము. మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. అలాగే పెన్షన్లు పెంచడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఆయన సంతకం పెట్టి ప్రజలందరి మనసుల్ని గెలుచుకున్నారు. వాళ్ళ మనసుల్లో ఒక భద్రతని, ఆనందాన్ని నింపారు. కాబట్టి వీరందరి తరపున, దీని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరి తరపున ఒక శాసనసభ్యురాల్లాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరి తరపున చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓకే సార్. వాయిస్ పెడదాం, మళ్ళీ గంట తీసి నిలబడలేదు, తీసుకున్నాం. సార్ మీరు ఆగితే తీసుకుంటాం సార్. ఇరుక్కుపోయినట్టు నేను ముందు పోలేకపోతున్నా. గిరణ లేదు, ఏమి లేదు సార్. ఆగనంటున్నాడు, ఏం చేసేది? వెనక రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విఐపి విరామ సమయంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం బాగా వర్షాలు కురవాలని, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పర సంబంధాలు బాగుండాలని, తెలుగు ప్రజల నీటి బాధని పోవాలని కోరుకుంటున్నానని అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సమస్త లోకాలకి ఆనందాన్ని, సంతోషాన్ని నిర్ణయించేటటువంటి ఆ స్వామి సమృద్ధిగా ఈ సంవత్సరం వర్షాలు కురవాలని, రైతులోకం అందరూ కూడా
సుఖ సంతోషాలతోటి ఆనందంగా పంటలు పండించుకునేటటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి ఆ స్వామిని వేడుకోవటం జరిగింది. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు చెప్తున్నారు ఇవన్నీ రైతులకి ఏది చేయలేదు. ఈ పవిత్ర స్థలంలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడటం మంచిది కాదు. ఏదేమైనప్పటికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని తెలుగు జాతి ఔన్నత్యాన్ని కీర్తిని కాపాడుకుంటూ తెలుగు ప్రజల యొక్క ఈతి బాధలను తీర్చేటటువంటి శక్తిని ఆ సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించాలని చెప్పి ఇరు ప్రభుత్వాలు సహకరించుకొని పరస్పరం అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రజల కోరికలు తీర్చేటట్టుగా ఉండాలని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరూ చనిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం. తిరుమల శ్రీవారిని విరామ సమయంలో దర్శించుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వాదం అందించిన వేద పండితులు. టుడే ఇన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.